హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జగా లవ్ అఫీషియల్. ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీ అండ్ టేస్టీగా, క్విక్గా అండ్ పిల్లల లంచ్ బాక్స్కి కానీ తీసుకువెళ్ళి ఎగ్ రైస్ అయితే తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకోవాలి. అలాగే ఆయిల్ వేడయ్యాక పట్టా లవంగం అయితే వేసుకోండి. వన్ ఆర్ లేదా 2 ఆనియన్ అయితే తీసుకోండి. సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే 2 లేదా 3 పచ్చిమిర్చిని మధ్య కోసి వేసేయండి. తర్వాత ఇంకా కరివేపాకు అయితే వేసుకోండి, ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి. అలాగే ఇంజి పూండు పేస్ట్ ఉంటే 1 స్పూన్ వేసుకోండి, అది టేస్ట్ బాగుంటుంది. కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేసేసాను, అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే పసుపు అయితే వేసుకోండి. అలాగే ధనియాలు 1 స్పూన్, కారం 1 స్పూన్ వేసుకోండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే చాలా వేసుకోవచ్చు. అలాగే 2 or 3 మినిట్స్ అయితే ప్లేట్ పెట్టి ఉంచాలి. ఆ తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత 1 లేదా 2 టమోటాస్ అయితే వేసుకోండి, బాగుంటుంది. అలాగే గుడ్డునైతే పగలగొట్టి అందులో వేసుకోవాలి. కానీ కొద్దిసేపు అలానే ఉంచాలి. మంచిగా మరిగిన తర్వాత అదైతే ముక్కలుగా ఉండాలి. చాలా విడివిడిగా చేయకూడదు. చాలా కలబెడితే అది విడివిడిగా అయిపోతుంది అన్నమాట. ఇలా క్వాంటిటీలో అయితే ఉండే మాదిరి చూసుకోండి. పొద్దున మిగిలిన అన్నం కానీ, లేదు ఇప్పుడే వంచి పెట్టుకున్న అన్నం కానీ దానికి బాగుంటుంది. కానీ పొడి పొడిగా ఉండాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే అది తినడానికి బాగుంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే అందులో వేసుకొని మీకు ఎగ్స్ ఎంత ఉంటుంది, మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో ఎగ్స్ కూడా తీసుకోవాలి. నాకైతే 3 or 2 మెంబర్స్ తినే క్వాంటిటీలో అయితే కావాలి కాబట్టి నేను రైస్ అయితే ఇంకా యాడ్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే మన లుక్ అయితే ఇది. ఎగ్ రైస్ అయితే ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్కి